2025లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ అంటే జేఎన్టీయూకే కాకినాడ ఈ కాలేజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం. ఈ కాలేజ్లో రివ్యూస్ ఎలా ఉంటాయి అంటే స్టూడెంట్స్ ఎలాంటి రివ్యూస్ ఇచ్చారు, ఈ కాలేజ్లో మనకి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ టోటల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుంటాం. ఎవరైతే రీసెంట్గా ఇంటర్ ఫినిష్ చేసి వెబ్సైట్ రాసి నేను కాలేజ్లో జాయిన్ అవ్వాలి అట్లా ఇట్లా అనుకుంటా ఉంటారో వాళ్ళు ఈ కాలేజ్ గురించి చూస్తూ ఉంటే ఈ కాలేజ్ గురించి వాళ్ళకి తెలియాలనే ఒక ఉద్దేశంతో వీడియో చేయడం అయితే జరుగుతుంది. నా హార్డ్ వర్క్ కి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టింగ్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ కి సంబంధించిన కంపెనీస్ అయితే ఏ విజిట్ చేస్తాయో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, ఐటీసీ, టీసీఎస్, ఇండియన్ నావీ, అలా మనకి సిటిఎస్, ఎస్ఎంసి, సిఎస్ఐఆర్ ఇండియా. ఇలా కొన్ని కంపెనీస్ అయితే ఈ కాలేజ్ కి విజిట్ అయితే చేస్తాయి. విప్రో కూడా విజిట్ చేస్తుంది. విప్రో అలాగే మనకి ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మనకి ఈ కాలేజ్ కి అయితే విజిట్ చేస్తూ ఉంటాయి అనమాట. జనరల్ గానీ ఈ కాలేజ్ కి కంపెనీస్ అయితే వచ్చి స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకొని తీసుకొని పోతా ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్ లో మనకి అకాడమిక్స్ గురించి అయితే చూద్దాము. అకాడమిక్స్ లో మనకి డిపార్ట్మెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్స్ లో మనం చూసుకుంటున్నట్టయితే ఈ కాలేజ్ లో మనకి ఏ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి, తర్వాత వచ్చేటప్పటికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి బిగ్ డేటా అనలిటిక్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ సిస్టమ్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, తర్వాత వచ్చేటప్పటికి ఎంఈ అంటే రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈసీఈ సంబంధించి, తర్వాత ఫుడ్ టెక్నాలజీ ఉంది, ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, బీటెక్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, బీటెక్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఏంటి సార్ ఇవన్నీ ఏంటి ఉన్నాయి అని మీరు అనుకుంటుంటారు. ఇవంతా ఏం లేదండి, ఇదంతా కూడా స్పెషలైజేషన్స్ అనమాట. స్పెషలైజేషన్స్ కి నార్మల్ సిఎస్సికి ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. మ్యాక్సిమం 80 to 90% సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనుకోండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద కొంచెం డెప్త్ గా చెప్తా ఉంటారు, అంతే, ఇంకేం లేదు. కంపెనీస్ కూడా సేమ్ టు సేమ్ అందరికి ఈక్వల్ గానే తీసుకుంటా ఉంటాయి. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఒకవేళ ఫ్రీ సీట్ వస్తే హ్యాపీగా వెళ్ళండి. ఇదే నేను చెప్పదలుచుకుంది. తర్వాత వచ్చేటప్పుడు టెక్స్టైల్ ఇంజనీరింగ్, తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్, ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా సిఎస్సితో సమానమే. కాబట్టి ఇది కూడా వస్తే హ్యాపీగా వెళ్ళండి, నో ప్రాబ్లం అనమాట. ఇది కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇలా మనకి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. ఈ డిపార్ట్మెంట్స్ లో మీరు ఏదైనా జాయిన్ అవ్వండి, మీకు ఇష్టం వచ్చింది, మీకు చదవాలనుకుంటుంది జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్ లో ర్యాగింగ్ ఉంటుందా ఉండదా అంటే ర్యాగింగ్ అయితే కొద్దిగా గొప్ప ఉంటుందని మాత్రం తెలుస్తా ఉంది. ర్యాగింగ్ అయితే ఉంటుందని మాత్రం తెలుసు. ఎందుకంటే నార్మల్ గానే మనం ఈ మధ్య న్యూస్ లో కూడా చూసాం కాబట్టి ర్యాగింగ్ ఉంటది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ర్యాగింగ్ ఉండదు, ర్యాగింగ్ చాలా స్ట్రిక్ట్ ఉంటది మా కాలేజ్ వీళ్ళు చెప్తా ఉన్నారు. బట్ రియాలిటీ ఏంటంటే ర్యాగింగ్ అయితే ఉంటది, మరీ అంత కాకపోయినా కొంచెం ఉంటది అని చెప్పి అక్కడ చదువుతున్న వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. ర్యాగింగ్ అయితే ప్రెసెంట్ అయితే కొంచెం కంట్రోల్ చేస్తున్నారు అనే విషయం మాత్రం తెలుస్తుంది. మరీ అంతగా ఉండకపోవచ్చు ర్యాగింగ్ ఇప్పటి నుంచి, ఎందుకంటే ఈ మధ్య మనకి పోలీస్ కేసు అవడం ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి. కాలేజ్ అయితే మంచి కాలేజ్ అండి, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. చెడు సావాసాలు అయితే చేయొద్దు. మీ పని ఏంటి, చదువుకోవడం, రావడం, ఫ్రెండ్స్ తో ఏదో కొంచెం ఎంజాయ్మెంట్ చేయాలి. అలానే స్కిల్స్ ని దూరం పెట్టకండి. స్కిల్స్ ఇంపార్టెంట్, మీకు స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. కాలేజ్ అయితే బెస్ట్ కాలేజ్, జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఉంటారండి.